పునరుద్ధానమును జీవమును నేనే. 25 వచ్చింది. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటినీ చనిపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ పునరుద్ధానం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నది. పునరుద్ధానం ఇంకెక్కడ లేదు. పునరుద్ధాన కర్త ఆయన, మన జీవాధిపతి అనేది అపొస్తలుల కార్యక్రమంలో చెప్పండి. అర్థం ఏంటంటే జీవాధిపతి యేసయ్య. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపిన దానికి మేము సాక్షులు అంటాడు పేతురు కదా. కనుక దేవుని బిడ్డారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే మన ప్రభులో జీవం ఉన్నది. వీరు అనుకుంటున్నారు వీరి యొక్క మానవ పద్ధతుల్ని దేవునికి ఆపాదించేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇదే దృష్టితోటి పరలోకాన్ని కూడా చూద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ వివాహం అయింది అంటున్నారు. ఒక స్త్రీకి మరి చనిపోయిన భర్త స్థానంలో మరణ వివాహం చేయడం జరిగింది అంటాడు. పరలోక రాజ్యంలో ఎవరు భర్త ఎవరు ఉంటాడు? అక్కడ ఇలాంటి పద్ధతులు ఉంటాయి, ఇలాంటి శరీరం ఉంటుంది, ఇలాంటి గుణాలు ఉంటాయా? ఉండవు. దేవుని బిడ్డలారా, మన ఆత్మ స్థిరంగా ఉంటుంది కానీ మన శరీరము మార్పు చెందుతుంది అదనమాట. మనము చూడండి, అందుకే దేవుడు ఈ భూమిని మనకి ఎలా ఇచ్చాడంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ ఆయన ఆత్మలోకి మనము మార్చబడాలి. ఆయన అంటే ఇక్కడ బిహేవియర్ని మనము ఇక్కడ ఇప్పుడు లోకంలో మనం జీవించినప్పుడు ఇక్కడ మన పద్ధతులు నేర్చుకోవాలి. మనం అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. అదే విదేశాలు అయితే రైట్ సైడ్ వెళ్తూ ఉంటారు. అక్కడ పద్ధతి అది ఇక్కడ పద్ధతి కాకుండా అక్కడ ఇక్కడ చేస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి. మనం జైల్లోకి వచ్చేవారు. కాకపోతే దేవుడు లేదు. అలాగే ఇక్కడ పద్ధతి ఏంటంటే మానవ పద్ధతి ఈ వివాహ వ్యవస్థ పెట్టబడింది కానీ పరలోక రాజ్యంలో పెట్టబడింది. అది ఇప్పుడు మనం దేవుడు ఎందుకే పరలోకానికి తీసుకెళ్తున్నాడు కనుక జీవాధిపతిని యేసయ్యను ఈ లోకానికి పంపి పరిశుద్ధాత్మగా మనలోనికి ఇప్పుడు పంపాడు. ఆయన ప్రభు శరీరధారికి వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు? మనం తీసుకెళ్ళాం. దేవునికి స్తోత్రం. సంఘం ఎత్తబడినప్పుడు మరి చూడండి, మీకు కావాలి చూడండి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కాగా వాడు తన సొంత గమనంలో బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. చూసారా, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేయించున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్యలో తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడిన ప్రభువుని యేసు తన నోటి ఏడుపుల చేత వారిని సంహరించి తన ఆగమన ఆకాశము చేత నాశనం చేయని నేర్చుకుంటాం. దేవుళ్ళారా, మధ్య ఇది వరకు నుంచి క్రీస్తు విరోధి అడ్డగిస్తున్నాడు. ఆ తర్వాత అడ్డగించి ఆ వ్యక్తి ఉన్నంత వరకే, అంటే అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అంటారు. అడ్డగించుచున్నవాడు అంటే ఒక పర్సనే కదా, ఒక వ్యక్తే కదా. ఆయన మధ్య నుండి తీసివేయబడి వరకు అనగా ఎవరు? ప్రభువే. దేవునికి స్తోత్రాలు. అబ్బాయి అడ్డగతిగలడు ఎవరున్నారు అమ్మ చెప్పండి? ప్రభువే కదా. ఆయన ఆత్మరూపుగా మనలో సంఘంలో ఉన్నాడు. అంచేత ఆయన మనలో ఉండి ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. అపవాదిని అడ్డగిస్తూ ఉన్నాడు, దుష్టత్వాన్ని అడ్డగిస్తూ ఉన్నాడు. దుష్టత్వాన్ని సహించిన వారు ఎవరంటే దేవుని బిడ్డలే ఈ లోకంలో, దేవుని బిడ్డలు. అందుకే మీరు ప్రత్యేకంగా ఉండమని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే మీరు ఎదిరించాలి. దేన్ని ఎదిరించాలి? దుష్టత్వాన్ని ఎదిరించాలి, దుర్మార్గం సాతాను కుయుక్తిని ఎదిరించాలి, అపవాది తంత్రాన్ని ఎదిరించాలి మనం దేవుని బిడ్డ. ఎందుకంటే మనలో ఎవరున్నారు? ప్రభు ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు వెళ్తాడు? మళ్ళా మనల్ని తీసుకెళ్ళినప్పుడు. దేవునిస్తుంది సంఘం ఎత్తబడినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైకి ఎత్తబడ్డాడు. అప్పుడు ధర్మ విరోధ సంబంధం సాతాను మనిషి అయినటువంటి క్రీస్తు విరోధి బయటికి వస్తాడు.
కానీ ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. సాధన చేసానండి, ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నాడు. కానీ దేవుడి సంఘం భూమి మీద ఉన్నంత వరకు మహాశ్రమలు దేవుడు రానియకుండా కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బిడ్డ కోసం ఆయన కాపాడుకుంటాడు. మనం ఏర్పడతాము అనేది వాస్తవము దేవుని బిడ్డలారా. కనుక మరి ఈ రకంగా మనం ఆలోచిస్తే దేవుడు తన ఆత్మను మనల్ని ఎందుకు ఇచ్చాడంటే పరలోక సంబంధమైన విధంగా మనల్ని తయారు చేయడానికి, సిద్ధపరచడానికి. సరే, మరి ఆ విధంగా సిద్ధపరచబడిన తర్వాత మన శరీరంలో మార్పు చెంది మహిమ శరీరాలుగా మార్చబడతాయి. అదనమాట. అది ఎవరి శరీరాలు మార్చబడతాయి? ముందు ఆత్మలో సిద్ధపరచబడినవారు. అది విడవబడిన సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మలో సిద్ధపడకుండానే కొందరు సంఘాల్లో ఉన్నారు. మేము ప్రభుని నమ్మామంటారు, కానీ వారిలో మార్పు అనేది ఉండదు. ప్రభుని హృదయంలోకి స్వీకరించిన వారు కాదు, జీవితంలో ప్రభు కొరకు సమర్పించుకున్న వారు కాదు. కనుక వారు మార్పు పొందరు కనుక అట్టి సంఘము విడిచిపెట్టబడుతుంది. ఎవరు ఎత్తబడతారంటే ప్రభు ఆత్మ చొప్పున మార్చబడి ప్రభు రాకడ కొరకు మాత్రమే కాదు, అనుదినము ప్రభు కొరకు జీవించే వ్యక్తులు వారి హృదయాలు దేవుని మనసు కలిగిన బిడ్డల్ని వారు శరీరాలు మార్చబడి వారు ప్రభు కొరకు ఎత్తబడతాం. దేవుని స్తోత్రం. అయితే మన కోసమే వస్తాడు ఆయన. కనుక మన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ లూకాసు వార్తలు మనం చదువుతూ ఇక్కడ రెండు మాటలు చదివి నేను త్వరగా ముగిస్తాను. లూకాసు వార్తలు 20వ అధ్యాయంలో ప్రభు వారు అన్నారు కదా, ఆ పదనకు వచ్చిన భాగంలో 37వ వచనం. ఆ పదనకు వచ్చిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచూ మృతులను లేతురని మోసే సూచించాను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. కనుక దేవుని వెళ్ళారా, మరి ఇక్కడ ప్రభు ఎవరికి దేవుడు అంట? సజీవులకే దేవుడు. సజీవులని ఎందుకన్నారు ఇక్కడ? దేవుడు సజీవుడైన దేవుని యొక్క ఆత్మను కలిగిన వారే సజీవులు. ఆయన అంగీకరించాలి. యేసు ప్రభువుని ఎందుకు వచ్చాడు? దేవుడు ఎందుకు పంపాడంటే ఏదో ఆయన ఒక మతాన్ని పెట్టడానికి కాదు. దేవుడు మన మధ్యకి వచ్చి ఆయన అంగీకరించడం ద్వారా మనందరినీ పరలోక రాజ్యంలోకి హక్కుదారులు చేయడానికి ప్రభుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసు అందరి కోసం వచ్చాడు, ఏ ఒక్కరి వర్గమో కాదు ఆయన. అందుకని ఏది స్థాపించలేదు యేసయ్య. అందుకే సంఘం పెట్టుకోవడం అన్నా ఇది మా సంఘం అని చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఎవరమే ప్రభువు ప్రజపరిచే వాళ్ళమే. మనదేంటి సంఘం? అసలు సంఘానికి మనం అని చెప్పడం సరిపోమదు. అది ప్రభు సంఘం. మనము వన్ ఆఫ్ దెమ్. అందరి వారిలో మనము ఒక్కరమే, అంతే. మనం ప్రభు పని చేయాలి, దేవుడు ఇచ్చిన బాధ్యత పడి. కనుక అదేం వెళ్ళారా, ప్రభు సిద్ధపరచుకుంటున్నాడు ఆయన సంఘాన్ని. మరి సజీవులుగా సిద్ధపరచుకుంటున్నాడు. దేవుడు ఎవరికి దేవుడట? సజీవులకే దేవుడు. అదే 36వ వచనం, వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులు దేవుని కుమారులైందురు కనుక వారికను చావనేరు. అది దేవుడు మన ఆత్మను సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే ఇప్పుడు మన వివాహాలు జరుగుతున్నాయి ఈ లోకంలో దేవుని బిడ్డ కంటే. అర్థమేంటి? దేవుడు ఇంకా తన బిడ్డల్ని సిద్ధపరచుకుంటున్నాడు ఆయన. ఈ లోకంలో మనకు అవసరం కానీ మరి ఈ యొక్క పద్ధతిని పరలోకం ఫాలో అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ రూల్ వేరు. అక్కడ మహిమ శరీరం ఉంటుంది, దానికి వివాహం అవసరం ఉండదు. ఇది మనుషుల్ని విస్తరింపజేయడానికి శరీరాన్ని దేవుడు మన భూమికి ఇచ్చాడు. కానీ పరలోక రాజ్యం అలా కాదు. పరలోక రాజ్యం ఎలాగ ఉంటుందంటే అది మహిమ శరీరంతో కూడినటువంటిది. దేవుడు ఏ రీతిగా ఉన్నాడో మనల్ని అలాంటి మహిమ శరీరం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కొలసీలకు రాబడిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము సరే నేర్చుకున్నాము. కొలసీలకు రాబడిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొలసీలకు రాబడిన పత్రిక పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది. హల్లెలూయా. మనమందుకే పైన వాటి మీద మనసును పెట్టుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మన పైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ప్రభు మనల్ని సంబంధమైన వారిగా తీర్చిదిద్దుతాడు. దేవుని స్తోత్రం. అందుకే మనము
భూ సంబంధమైన వారుగా ఇప్పుడు ఎంచుకోకూడదు, పర సంబంధమైన వారు. అందుకే మన వే ఆఫ్ లివింగ్ అనేది మరి దేవునితో కలిసి ఉంటుంది, ప్రభుతో కలిసి అందేనా మనము కొనసాగుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. తర్వాత రోమిలకు రాబడిన పత్రిక కూడా మనం చదువుదాము. రోమా 6వ అధ్యాయం 10వ వచనం, 6వ అధ్యాయం 10, 11. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మీరే ఎంచుకొనండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇది ప్రభు యొక్క పద్ధతి. ఆయన మనల్ని పరిశుద్ధాత్ముడు మనకి నేర్పుతున్న పద్ధతి ఏంటంటే ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవిస్తున్నారు. అలాగే మనము కూడా జీవించుట ఎలా ఉండాలంట? పాపేశ్వర మృతులుగాను దేవుని వేసి క్రీస్తునందు సజీవులుగా ఉండాలంటే అనుక్షణం ఆయనతో కలిసి ఉండుట, క్రీస్తునందు సజీవులుగా ఉండుట. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఒకసారి ప్రభు ఒక మాట అంటారు కదా, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే అంటాడు. అంటే అక్కడ ఏం లేదు, పేరు ఉన్నది కానీ క్రియ లేదు. అదే విడవబడే సంఘం. విడవబడే సంఘం యొక్క నేచర్ అలాగ ఉంటుంది. ఎత్తబడే సంఘం క్రియతో ఉంటుంది. దేవుని కార్యాల్లో మనము పాల్గొని పొందుతాం. అన్నిటికీ మనము సరిపెట్టుకునేవారుగా ఉండకూడదు. దేవుని మనము ప్రభువులో యాక్టివ్గా ఉండాలి. మన ప్రభువులో పాలువారుగా ఉండాలి. ఆయన కార్యాల్లో మరి దేవుని స్తుతించట్లో మనం పార్టిసిపేట్ చేయాలి, స్తుతించేవారు ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు ఉండాలి. ఆయన మందిరానికి రావాల్సినప్పుడు మనం వచ్చేవారిగా ఉండగా మనము రాంగ్ ఇంప్లిమెంట్ చేసుకోకూడదు. ప్రభుకి అంత తెలుసు కదా, ప్రభు కనికరం కలిగినవాడు కదా, నేను మందిరానికి వెళ్ళను ఇంట్లోనే ఉంటానంటే అది సరైన ఇంప్లిమెంటేషన్ అవుతుందా? కాదు. ప్రభు దగ్గర ఎలా ఉండాలి? మనం యాక్టివ్గా ఉండాలి. ఎస్, వీ షుడ్ మూవ్ అవర్ ఫర్ గాడ్. దేవుని కోసం మనం కదలాలి బిడ్డలారా. మరి మన శరీరాన్ని కదపాలా, అప్పుడైతే ఆశీర్వదించబడుతుంది. రోమాలోనే ఇందులో చూడండి 14వ అధ్యాయము 7వ వచనం చదువుతాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 14:7. మనలో ఎవడునో తన కోసమే బ్రతికడు, ఎవడో తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. తాను మృతుల కోసం సజీవులను ప్రభు ఇటుట నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. నేను బిడ్డరా కనుక మరి మనం ఏంటంటే ఇక్కడ ఒక వాస్తవం, ఇక్కడ ఒక టాపిక్ చెప్తున్నారు భక్తులు. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఈ మాటను అక్కడ చెప్పాడు. కనుక మనకు కొన్ని వాస్తవాలు బయటికి తెలుస్తున్నాయి. ఏంటంటే మనం బ్రతుకుచున్నప్పుడు దేవుడి కోసం బ్రతుకుతున్నాము. క్రైస్తవుడు దేవుని బిడ్డ ఎవరి కోసం బ్రతుకుతున్నాడంటే ప్రభు కోసమా బ్రతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది పరిచయం గురించి కూడా పరిచయం అనగానే కేవలం సువార్త ఒకటే చెప్పమనం, లేకపోతే మీటింగ్లు కండక్ట్ చేసే మనం అదే పరిచయం అనుకుంటుంది. కానీ మనం అనుదినం జీవించే జీవితం కూడా పరిచర్యే. దేవుని స్తోత్రం. ఒప్పుకుంటారా? ఖచ్చితంగా కదా. మన సాక్ష్యం, అందిన సాక్ష్యం పత్రిక, మా పత్రిక మీరే కారా అంటే మనం క్రీస్తు పత్రికగా ఉన్నామంటే అర్థం ఏంటి? ఎవరు ఎప్పుడు చదువుతారో తెలీదు, కానీ ప్రతిరోజు ప్రభు మనల్ని ఆయనతో మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మన ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉండొచ్చు. దేవుని యొక్క సహాయం అనుకుంటారు. దేవుని దగ్గర అది అంటే నేను చెప్పడానికి టైం సరిపోదు. అది రీసెంట్గా అమ్మగారికి కంటాప్ట్ జరిగింది మా 14న. మరి ప్రభు మీద భారం వేసుకొని నేను తీసుకెళ్ళాను. మరి దేవుడు నాకు అక్కడ సమకూర్చాడు ప్రకారానికి. మరి అక్కడ ఏదైనా హెల్ప్ చేయాలంటే బెడ్ మీద నేను శుభ్రం చేసి అన్నీ చేసి నేను డ్రెస్ అన్నీ చేసుకున్నాను అమ్మగారికి.
అయితే అప్పుడు లేపడానికి పెట్టి దగ్గర అందరూ అంటే నేను పెట్టి తినరు అమ్మగారు అంటే లేకపోతే చేస్తారు కానీ వేరు పెడితే మొక్కటానికి భోజనం చేస్తారు. కానీ అప్పుడు ఇద్దరు ఆయాలు ఉన్నారు, వాళ్ళు వచ్చారు. వచ్చి ఇది బాబు ముద్ద, ఇలా నా ముద్ద ఇది దేవుడు ముద్ద అని చెప్పుకుంటాను. మళ్ళీ దేవుడు ముద్ద అలా చెప్పుకుంటే అన్నం పెట్టేది అంటే ఇవన్నీ అది అన్న మాట అన్నారు. అమ్మ మీరు చాలా వదలాలమ్మా, మీరు చాలా సహకారంగా ఉన్నారు అంటే అంటారు. అయితే అలా ఎందుకంటే మీరు ఇలాగా అమ్మగారికి రావడమా మేము సేవ చేయడం అంటే దేవుడి మాకు ఇచ్చిన భాగ్యం, మేము చర్చకి వెళ్తాము అన్నారు. తెలుస్తుంది అవి వస్తారని మనకు తెలుసా? లేదు కదా. మనం ఎక్కడికి వెళ్తే ప్రభు ఉండడా? నేను ప్రభుని ముందు పెట్టుకొని వెళ్తున్నాను. ప్రభు ఉండకుండా ఎలా ఉంటాడు? అక్కడ ఆయన పెట్టాడు అనమాట. నేను ఎవరిని తీసుకెళ్ళలేదు ఇక్కడ నుంచి. ఇంకోదేశం గారు ఎవరు ఫోన్ చేసి మాకు చెప్తే మీరు వచ్చేవారు కదా, మీరు అలా చేశారు. నేను ఎవరికి చెప్పకూడదు, మీరు చెప్పండి నేను అట్లా. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. మనం దేవుడు చూసుకుంటాడు. ఆయన సమయంలో ఆయన మన తోడే ఉంటాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అన్ని సమయాల్లో ప్రభు మనతో ఉంటాడు అనమాట. అందుకని మరి అన్ని విషయాల్లో ప్రభు మన తోడే ఉంటాడు. దేవుడు వెళ్ళారా అంటే మన అనుదిన జీవితమే ఒక సాక్ష్యం, అది సేవ అంతే. ఆ రోజు నేనేం సేవ చేశానని చెప్పాలి. తల్లి చూసుకోవడమా ఒక పరిచర్య, ప్రభు పక్షాన్ని అక్కడ నిలబడము ఒక పరిచర్య, ఆయన వాళ్ళ మధ్య సాక్షిగా ప్రభుని చూపించడం అనేది ఒక పరిచర్య. కాబట్టి దేని పిల్లరా ప్రభు ఎప్పుడు వాడుకుంటాడు మనం మందిరం అంటే ఒక ప్రసన్న వేదిక మీద మాత్రమే కాదు, మనమందరం అంతే. అందుకే మనమందరం పత్రికలం దేవుని స్తోత్రం. ఆ తర్వాతే గాయకులమైనా ప్రసంగికులమైనా ఇంకేమైనా కాదు. కాబట్టి మనమందరినీ ప్రభు ప్రేమిస్తున్న మనమందరం ఎవరు చెప్పండి? దేవుని పిల్లలం. హల్లెలూయా. మీరు దేవుని కుమారులు అని మాట ఉంది కదా. నేను అది ఇంగ్లీష్ బైబిల్లో చెప్తే ఏమన్నదంటే చిల్డ్రన్ అని ఉంది. మనకి కుమారులు అంటే సన్స్ అని అర్థం. ట్రాన్స్లేషన్ లైట్ తేడా చూపించారు మన తెలుగులో కదా. ఇంగ్లీష్లో కూడా తప్పు కాదు, దాంట్లో కూడా కొంత తేడాలు ఉంటాయి. కాబట్టి సరిగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుని దృష్టిలో కుమారులు కుమార్తెలని విభజన లేదు. మనం దేవుని పిల్లలం. హల్లెలూయా. అది మనందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. మన ప్రభు కొరకు జీవిస్తున్నాం. దాని పిల్లరా మనకి గురి ఏంటి? ప్రభు రాజ్యం కొరకు జీవిస్తున్నాం. అది ప్రభు కొరకు మనము బ్రతుకుతున్నాము. మన వాల్యూస్ ఏంటి? పరలోక రాజ్యం ప్రకారంగా తగిన వారుగా ఉండడం. స్తోత్రం. చాలా మంది గొడవలో ఫ్యామిలీస్ ఎందుకు వస్తుంటే చెప్పండి, వాళ్ళు భూ సంబంధంగా ఆలోచిస్తారు. వాళ్ళకి అర్థం తెచ్చి నువ్వు అర్థం చేయాలి అని కూడా దెబ్బలాడలు అవుతాయి కదా జనరల్గా. కానీ మనకు ఒకసారి దేవుడు సెట్ చేస్తాడు, మన మ్యారేజ్ ఇచ్చాడు. ఎందుకు గొడవలు? మనం దేవుని బిడ్డలం. మన ప్రభువులు ఎలా ఉన్నా మనం చూస్తున్నాం, అదే మన పోలిక. ఫిజికల్ అలాంటివి మనకి పెట్టుకోకూడదు. డెఫిషియన్సీస్ లేకపోతే సాధించడాలు కానీ అలాంటివి ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. మీరైతే భౌతికమైన క్లాసిఫికేషన్ తీసుకొచ్చి పెడుతున్నారు ఇక. మరి పునరుద్ధానంలో ఆ స్త్రీకి ఎవరికి భర్తగా ఉంటాడంటే, కాబట్టి అది ఎంత రాంగ్ క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్. అది దేవుని యొక్క జ్ఞానం లేనివారు అడిగే మాట. కనుక పరలోక రాజ్యంలో మనం ప్రభువుని కోరిక ఉంటాం, ప్రభు ఆత్మతో ఉంటాం. ఇక్కడే ప్రభు ఆత్మతో మనం నింపబడిన వారే ఎత్తబడతారు దేవుని బిడ్డలారా. అంతే. అందుకని ఎత్తబడిన వాడు లక్కీ లాటరీలాగా ఎత్తబడరు. ముందే మనం వీ కెన్ ఫైండ్ అవుట్ shall we there or not in heaven or in on earth అనేది మనకి తెలిసిపోతుంది. మనం దేవుని చిత్త ప్రకారం నేర్చుకుంటున్నాం అనుకోండి, జీవిస్తున్నాం అనుకోండి, ప్రభుని సంతోషపెడుతున్నాం అనుకోండి, ఎస్ డెఫినెట్లీ గాడ్ విల్ పుట్ us in heaven. పరలోక రాజ్యంలో మనం ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం. మరి ఇంకొక మాట చదివి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14 అధ్యాయము 19 చదువుకుందాం. యోహాను సువార్త 14 అధ్యాయము 19 చదువుకుందాము. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను కనుక వీరిలో జీవించు. చూసారు ఎంత ప్రభు ఆయన చివరి దినాల్లో చెప్పిన మాటలు ఇవి. దేవుని బిడ్డలు
మీరు నన్ను చూస్తారు. ఇది మనకి ఎంత స్ట్రాంగ్ కమిట్మెంట్ చూడండి. మనం అనగా యేసయ్యని మన కళ్ళతో మనము చూస్తాం. ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తాం. దేవుడు అప్పుడు కూడా మనకి ఇస్తాడు. ఈ నమ్మకం ఎంతమందికి ఉంది? మీరు చేయి చూపించిన నమ్మకం ఉంది. ఎంతమందికి నమ్మకం ఉంది? ప్రైజ్లా నమ్మకం ఉందా? యేసయ్య చూస్తానన్న నమ్మకం ఉందా? ఇచ్చే దేవుడు మన దేవుడు కనుక మనము జీవించే వారము. హల్లెలూయా. మనం పునరుద్ధానంలో పాలి భాగస్తులము. మనకి మరణ భయము లేని వారం. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు ఎల్లప్పుడూ మనల్ని తోడేంటి మనల్ని ఆదుకుంటాడు. ఇంకా ప్రకటన మాట చదువుకొని నేను మరి ఆరాధనకి వెళ్ళిపోదాము. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 15 వచ్చిన చదువుతాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15 వచ్చిన. అందువలన వారు దేవుని సింహాసనం మీద ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి కప్పును వారికి ఇక మీద ఆకలైన దాహమైన ఉండదు. శూన్యంలో అడగాలేదు తగలేదు. ఎలాగనగా సింహాసనం గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జలపించిన దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పీను తుడిచివేయను. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం. ఇది మన ఫ్యూచర్ కాబట్టి ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి వాక్యం అన్నమాట. మనకు అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము మరి అది పర సంబంధమైనది కనుక ఈ భౌతిక శరీరంతో కొంతవరకే మనం గ్రహించగలం. కానీ పరలోకంలో ప్రభు మహిమ శరీరించినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది కనుక దేవుని బిడ్డలారా మరి అక్కడ సింహాసనము ఉంటుంది. మన దేవుని గొర్రెల యొక్క సింహాసనము మరి ప్రభు యొక్క జీవము జీవ జలముల బొగ్గు దిక్కు నడిపించినట్టే మరి నిత్య జీవము మనలో ఉంటుంది. ప్రభు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా మనం ఉంటాము. మన కన్నుల నుండి ప్రతి భాష బిందువు తీర్చివేయబడుతుంది. దుఃఖముగా నిట్టూర్పుగానికి ఏమీ కూడా ఉండవు. దేవుని బిడ్డలారా మరి అందుకని ఇక్కడ మనకైనా టెస్టింగ్ పీరియడ్. ఈ బాధలు నాకే వచ్చినాయా, నీవు కష్టం వచ్చిందా అనుకుంటాము. ఎవరైనా అనుకుంటాం అలా. కానీ ఏం పర్వాలేదు, ప్రభు మనతో ఉన్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంనా నేను భయపడినాను. ఎందుకని నీ దుడ్డికరయ్య నీ దండంలో నన్ను ఆదరించింది. అది మర్చిపోకూడదు. ఏసే దుడ్డికర ఉంటుంది, ఆయన దండం ఉంటుంది. దుడ్డికర అనేది దాంట్లో గొర్రెలు క్రమశిక్షణ నడిపించడానికి వాడారు. దండం అనేది బయట నుంచి ఏమైనా జంతువులు వచ్చి సింహాలు పులులు అలాంటివి వచ్చినప్పుడు వాటిని ఉద్దేశించి వాడేది. కాబట్టి ఈ దుడ్డికర దండం అనగా ప్రభు మనల్ని కొనపరుస్తూ మనల్ని నడిపిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. అంతే కాకుండా ఆయన శత్రువుల నుండి కూడా మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గడాంధకారంలో వెళ్ళిన సమస్యలు వచ్చినా ఏమీ భయపడద్దు. దేవుని ప్రభువుని చూద్దాం. మనంటే అన్ని సమయాల్లో ప్రభుని చూసుకొని మనం ఏ ఒక్కరికి ఎదురు చూచువారంట నూతన బలము పొందుతున్నారు. పక్షిరాజు అనేవారు రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు. దేవునిస్తోదా యజమానులు అనుకునే ఉంటుంది మాట కదా. కనుక దేవుని లేరా మరి ఈ లేఖనాన్ని బట్టి దేవుని స్తోత్రం కలుగాక మరి మనమైతే పునరుద్ధానానికి చెందిన వారము, పునరుద్ధాన ప్రజలము, దేవుని ప్రియ బిడ్డలము. కనుక మనము ఏ రకంగా నడుచుకోవాలా? పునరుద్ధానం ప్రభువుని పోలి నడుచుకోవాలి. అంతే. అయ్యో మేము దేవుడిని అనుసరిస్తున్నాము కానీ మా తోటి క్రైస్తవులు అది ముక్కలాగా ఉన్నారు కదా ఎలాగా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టబడతారు, నువ్వు ఎత్తబడుతున్నావు. అంతే తేడా. దాని గురించి మనం ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఏం పెట్టారు? మనం ఏం చేయాలి? ఎత్తబడేవారుగానే ఉండాలి. తెలుస్తుంది. విడిచిపెట్టబడేవారుగా ఉండకూడదు. దానికోసం కాదు ప్రభు మనకు కష్టపడి రక్షించింది. ప్రాణం పెట్టింది ఎందుకంటే మన ప్రభు నందు మన దేవుల్లో భాగము అవడానికి. దేవునికి స్తోత్రం. కనుక మరి పునరుద్ధానం వచ్చిన ఈ నిరీక్షణ మనం కలిగి ఉందాము. దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను.
అంటే టైం సరిపోదని మనం ఆగలేము. కొన్ని మాటలు చెప్పుకో తప్పదు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13:4. బలహీనతను బట్టి ఆయన సిలువ బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయన యందు బలహీనులమైనాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవాను. హల్లెలూయా. మన దేవుని జీవం ఉన్నది, మామూలు జీవం కాదు, ఇది దేవుని జీవం. ఈ దేవుని జీవం ఏంటంటే మనల్ని మహిమ శరీరంలోకి మారుస్తుంది. ప్రభువు దేవుని ఆత్మలోడు కనుక ఆయన మరణము ఆయన మీద అధికారమా లేదు. ఆయన దేవుడు లేపినాడు అన్నది. అలాగే ప్రభు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనను లేపిన వారి అనగా మనల్ని లేపిన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ఆత్మ మనలో ఉన్నందువలన మనము కూడా లేపబడతాము. అంటే మనం ఏమి కలిగి ఉండాలా? మనల్ని మరణం నుండి లేచిన మన ప్రభు యేసుక్రీస్తు వారి ఆత్మను మనము కలిగి ఉండాలి. ఉన్నప్పుడు లేపబడతాం. ఆయన అనుసరించాలి. జీవితంలో ఆ దేశంతో సంబంధం లేదన్నట్టు బ్రతుకుతూ ఉంటే మరి ఎలాగా ఎత్తబడతాం? ఒక క్రైస్తవుడు తీసే ప్రశ్న అది. లోకస్తుడికి అసలు అలా అంగీకరించలేదు. కానీ అంగీకరించిన వాళ్ళు కూడా దేవుడిని అనుసరించకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే, దేవుని ప్రేమను అనుసరించకపోతే, ప్రభువుని వెంబడించకపోతే ఎలాగ సార్ మన దేవునితో ఎలాగా ప్రభు బిడ్డలు మనం ఎలా మన నిర్ధారణ అవుతుంది? ఇక్కడే ఈ లోపల కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఎలాగంటే నువ్వు దేవుని అనుసరించేవాడు అయితే నువ్వు దేవుని బిడ్డలు. అలాగే అది దేవుని ఆత్మను గమనించి సరే మనం ముగిద్దాము. దేవుని మరి లేఖనాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మన బలహీనమైనప్పటికీ కూడా మన దేవుని శక్తి ఉన్నది. ఆయన జీవము కలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్య